అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'పుష్ప 2 ది రూల్' సూపర్ హిట్ టాక్‌తో దూసుకెళ్తోంది. డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా మొదటి రోజు 294 కోట్లు వసూలు చేయగా, 3 రోజుల్లోనే 621 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా రిలీజ్ టైం నుండి ఓ కంప్లైంట్ ఉంది. అదే టికెట్ ధర. ఈ సినిమాను డిసెంబర్ 4న ప్రీమియర్స్‌తో రిలీజ్ చేశారు. ప్రీమియర్స్‌కు సింగిల్ స్క్రీన్స్‌లో ₹1000 ఖరారు చేస్తూ జీవో తెచ్చుకున్నారు. ఇక మల్టీప్లెక్స్‌లో అయితే ఆ ధర ఇంకాస్త పెరిగి 1200గా ఫిక్స్ చేశారు. ఇక రిలీజ్ రోజు నుండి గడిచిన ఆదివారం వరకు సింగిల్ స్క్రీన్స్‌లో 300, మల్టీప్లెక్స్‌లో 500 చెల్లించాల్సి వచ్చింది. దీంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే కాస్త భారంగా అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను ప్రభుత్వం ఇచ్చిన జీవో కంటే ఇంకా తక్కువ ఉండేలా ఫిక్స్ చేశారు మేకర్స్. డిసెంబర్ 9 అనగా ఈ సోమవారం నుండి సింగిల్ స్క్రీన్లో 200, మల్టీప్లెక్స్లో 395 ఉండేలా నిర్ణయించారు మైత్రి నిర్మాతలు. అటు ఏపీలోనూ రెండవ రోజు నుండి టికెట్టు ధరను తగ్గించి సింగిల్ స్క్రీన్స్లో 220, మల్టీప్లెక్స్లో 300 నుంచి 400 మధ్యలో ఉండేలా ఫిక్స్ చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటోంది. తగ్గించిన ధరలతో సినిమా థియేటర్ ఆక్యుపెన్సీ పెరుగుతుందని టీమ్ భావిస్తోంది. మరి తగ్గిన రేట్లతో ఎంతవరకు కలెక్ట్ చేస్తుందో చూడాలి.